ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సమీపిస్తోంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ పోటీలో ఉన్నారు. పీడీఎఫ్ అభ్యర్థుల బరిలో ఉండడంతో పోటీ హోరాహోరీగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పోటీకి దూరమైంది. బరి నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ పీడీఎఫ్ అభ్యర్థులతో తలపడాలని నిర్ణయించింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు తెలపనున్నట్లు తెలుస్తోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న మాదిరిగానే పీడీఎఫ్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆ 4 జిల్లాల నేతలకు పిలుపునిచ్చినట్లు సమాచారం. ఇటీవల పార్టీ నేతలతో సమావేశమైన అధినేత జగన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. ఆయన పట్టభద్రుడు కాదు, అందుకే ఓటు వేసేందుకు ఛాన్స్ లేదు. అందుకే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిద్దరూ మంగళగిరి నియోజకవర్గ తాడేపల్లి పరిధిలో ఓటు హక్కు పొందారు. తాడేపల్లిలోని గాదె రామయ్య, సీతారామమ్మ మండల పరిషత్ పాఠశాలలో వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నివాసం ఉంటున్న ఆయన ఓటు హక్కు పులివెందులలో ఉంది. దీంతో ఆయన సైతం ఓటు వేసే అవకాశం లేదు.